వెల్కమ్ టు జీటీవీ న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. వైసీపీ అధినేత జగన్ దేవుడి జోలికి వెళ్తే ఏమైందో గత ఎన్నికల్లో మీరంతా చూశారు. మనం ఏ మతానికి చెందిన వారమైనా అన్ని మతాలను గౌరవించాలి. మేం చర్చి మసీదులకు వెళ్లినప్పుడు వారి మత విశ్వాసాలకు అనుగుణంగా నడుచుకుంటాం. తిరుమల వెళ్తానంటున్న జగన్ డిక్లరేషన్ ఇచ్చే సంప్రదాయాన్ని పాటిస్తే బాగుంటుంది అని మంత్రి నారా లోకేష్ అన్నారు. శ్రీకాకుళంలో పాఠశాల ఆకస్మిక పరిశీలన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తిరుమల లడ్డు నాణ్యత లోపంతో పాటు అనేక సమస్యలను భక్తులు యువగళం పాదయాత్రలో నా దృష్టికి తెచ్చారు. అధికారంలోకి వచ్చాక టీటీడీని ప్రక్షాళన చెయ్యనని ఈఓకి చెప్పాం. నెయ్యి సరఫరా చేసే కంపెనీ టర్నోవర్ 250 కోట్లు ఉండాలన్న నిబంధనను వైవి సుబ్బారెడ్డి 150 కోట్లకు తగ్గిస్తూ ఎందుకు సవరించారు? తిరుమలలో జరిగిన అవకతవకలపై నిగ్గు తేల్చేందుకు కమిటీ వేశాం. విచారణలో వాస్తవాలు బయటకు వస్తాయి. ఇప్పుడు తిరుమల లడ్డు నాణ్యత బాగుందని వైసీపీ ప్రజా ప్రతినిధులు కూడా చెబుతున్నారు అని లోకేష్ తెలిపారు. సామాన్యులకి దేవుడిని గౌరవం చేసే విధంగా ప్రవర్తించడం జరిగింది. అవన్నీ కరెక్ట్ చేసే క్రమంలో ఇది బయటకు వచ్చింది. నేను కూడా ఈయో గారికి చెప్పి మొత్తం ప్రక్షాళన చేయండి, అన్ని టెస్ట్ చేయండి. ఎందుకంటే గతంలో అనేక ఆరోపణలు వచ్చినాయి. నేను పాదయాత్రలో మీరు చూస్తే నేను ట్వీట్ కూడా పెట్టాను. దాని గురించి పాదయాత్రలో నేను ట్వీట్ పెట్టాను. అందరూ వచ్చిన కంప్లైంట్ చేస్తారు, ఇది సరికాదు, దేవుడి జోలికి వెళ్ళొద్దు స్వామి అని చెప్పి. ముంబై నటి కాదంబరి జేత్వానీ కేసులో ఇప్పటికే 3 ఐపీఎస్ ను సస్పెండ్ చేసినట్లు హోంమంత్రి అనిత తెలిపారు. తప్పు చేసిన ఎవరిని వదిలే ప్రసక్తే లేదన్నారు. కేసులో కొంతమంది పోలీసులను విచారిస్తున్నామని తెలిపారు. విచారణలో బాధ్యులైన తేలితే చర్యలుంటాయని చెప్పారు. కేసును సీఎం చంద్రబాబు చాలా సీరియస్ గా తీసుకున్నారని అనిత పేర్కొన్నారు. అరెస్ట్ కూడా జరిగింది. ఆల్రెడీ 3 ఐపీఎస్ సస్పెండ్ చేశారు. వాళ్ళ మీద కూడా ఇప్పుడు తీసుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా జరుగుతుంది. మనకి అన్ని కూడా అందరినీ కూడా ఇంట్రాగేట్ చేస్తున్నారు. అఫీషియల్స్ కూడా ఇంట్రాగేట్ చేస్తున్నారు. ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అంటే ఎందులోని తప్పు చేశారు అనుకునేటప్పుడు ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా కూడా మేము ఇంట్రాగేట్ చేస్తాము, ఎంక్వైరీ చేస్తాము, శిక్ష పడేటట్టు చేస్తాము. దీనికి ఇమీడియట్గా మేమందరం కూడా మీరందరూ చేసినట్టు సస్పెండ్ కూడా చేస్తాము. ఇంకా ఫర్దర్గా సస్పెన్షన్స్ ఉంటాయా లేవా అన్నది ఎంక్వైరీలో తేలుతుంది. అంతవరకు పర్యాటక రంగాన్ని వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మంత్రి కందుల దుర్గేష్ విమర్శించారు. ఈ రంగానికి 2 ఏళ్లలో పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు. 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా విజయవాడలో సమావేశం ఏర్పాటు చేశామన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో దీన్ని నిర్వహించనున్నట్లు వివరించారు. 38 విభాగాల్లో అవార్డులు కూడా ఇవ్వబోతున్నామన్నారు. పర్యాటక రంగం అభివృద్ధికి ప్రణాళికను తయారు చేసినట్లు పేర్కొన్నారు. బీచ్ రిసార్ట్స్, ఫెస్టివల్ రిసార్ట్స్, నగర వనాలు అభివృద్ధి చేస్తామని చెప్పారు. చాలా లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఉన్నటువంటి నెల్లూరు జిల్లా. ఈ కోస్ట్ లైన్లో ఆ బీచ్ రిసార్ట్స్ కానీ, బీచ్ ఫెస్టివల్ని ఏర్పాటు చేసుకోవడం కానివ్వండి, అదేవిధంగా నగర వనాలని ఇంకా అభివృద్ధి చేయడం కానివ్వండి, వేలంకిని చర్చ్, ఇవాళ అత్యధికంగా క్రిస్టియన్ భక్తులు చాలామంది వచ్చేటువంటి వేలంకిని చర్చి దగ్గర ఒక ప్రత్యేకమైనటువంటి రిసార్ట్స్ని అభివృద్ధి చేసి ఆ ప్రాంతాన్ని సందర్శకుల్ని ఆకర్షించే విధంగా తయారు చేయడం కానీ, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో తప్పనిసరిగా చేపట్టాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం. డిప్యూటీ సీఎం పదవిలో ఉండి ఇలాంటి రాజకీయాలేంటి అంటూ పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. పవన్ చేసిన వ్యాఖ్యలను ఎండగడితే తప్పేంటి అంటూ ప్రశ్నించారు. గురువారం ఆయన మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడుతూ ఇళ్ల మీదకు కిరాయి మనుషుల్ని పంపిస్తే భయపడతామా? మీ ఉడత ఊపులకు మేం భయపడబోం అని ధ్వజమెత్తారు. మచిలీపట్నం పోలీసులపై పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాల్లో 4 డాన్సులు వేసి రాజకీయాల్లోకి వచ్చావు. నోటికి ఏదొస్తే అది నువ్వు మాట్లాడుతున్నావు. కులం లేదు, మతం లేదంటూ మతాలను రెచ్చగొడతావు. క్రిస్టియన్లకు, ముస్లింలకు ఉన్న ఐక్యత మీకు లేదా అంటూ హిందువులను రెచ్చగొడతావు. ఎన్నికల ముందు కులాలను రెచ్చగొట్టావు. ఈ రోజు మతాలను రెచ్చగొడుతున్నావు. డిప్యూటీ సీఎంగా బాధ్యతాయుతమైన పదవిలో ఉండి బాధ్యత లేకుండా ప్రవర్తించడం సిగ్గుమాలని తనం అంటూ పేర్ని నాని నిప్పులు చెరిగారు. నీ చెంచాగాళ్ళని పంపించినంత మాత్రాన పేర్ని నాని గాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని ఉడతూపులకి ఊగేది లేదు, గడిచేది లేదు. రాజకీయాల్లోకి సినిమా నటుడై 4 డ్యాన్స్లు వేసి నువ్వు వచ్చి నీ ఇష్టానుసారం ఎవరిని పడితే వాళ్ళని నోటుకొచ్చినట్టు మాట్లాడచ్చు. నోరుకి అదుపు లేకుండా ఏది పడితే అది మాట్లాడచ్చు. ఒక సిద్ధాంతం ఉండదు. నిన్నేమో కులం లేదంటావు, నిన్న మతం లేదంటావు, ఇవాళేమో మతాలని రెచ్చగొడతావు. హిందువులందరూ బయటికి రండి. అదే చర్చిలోనో మసీదులోనో ఏదైనా జరిగితే వాళ్ళందరూ రోడ్డెక్కరా? వాళ్ళకు చూసి వాళ్ళకున్న ఐకమత్యం కూడా హిందువులకు ఉండదని మాట్లాడతాడు.
మాట్లాడుతుంటే ఈ రకంగా సమాజంని కులాల పరంగా మతాల పరంగా ఎన్నికల ముందు వరకు కులాల పరంగా రెచ్చగొట్టి ఇవాళ మతాల పరంగా రెచ్చగొట్టేటువంటి దౌర్భాగ్య నీచ రాజకీయాలు చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ని ఎండగట్టాను. అయ్యా గతంలో నువ్వేనా బ్యాప్టిజం తీసుకున్నావు, గతంలో నువ్వేనా బ్యాప్టిజం తీసుకున్నా అని చెప్పావు, నువ్వే కదా అయినా నువ్వేనా, మరి నువ్వే అయితే ఇవాళ యాషాలేంటి డ్రామాలేంటి, అంతకుముందు యాషాలేంటి, అంతకుముందు భాష ఏంటి, అంతకుముందు డ్రామాలేంటి, ఇవాళ ఒక బాధ్యతాయుతమైనటువంటి ఉప ముఖ్యమంత్రి పదవిలో ప్రభుత్వంలో ఉండి బాధ్యత లేకుండా ప్రవర్తించటం ఇది సిగ్గుమాలినతనం కాదా అని నేను ప్రశ్నిస్తే, నిన్న మధ్యాహ్నం నేను ప్రశ్నిస్తే ఆర్గనైజ్ చేసుకుని సిగ్గు లేకుండా ఒక 50 మందిని పోగేసి తాగిచ్చి మా సందు మొదట్లోకి వచ్చి 4 కేకలేస్తే దడుస్తారా అంట, ఆగుతారా? గుడివాడ వెళ్తే కారు మీద రాళ్ళు అయితే మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు అంతే కూడా దూరం అనేది గుర్తుపెట్టుకో. రెచ్చగొట్టి ఆర్గనైజ్ చేసి తాగిచ్చి తాగుబోతుల్ని కిరాయి రౌడీల్ని మా సందు మొదట్లో కూర్చోబెట్టి 4 అరుపులు అరిస్తే నువ్వు వాళ్ళు డౌన్ నాని అంటే ఈ మా వాళ్ళందరూ కూడా 400-500 మంది, నీ దగ్గర 50 మంది ఉంటే వాళ్ళు 400-500 మంది చేరారు, డౌన్ పవన్ కళ్యాణ్ అన్నారు. సిగ్గుపోయింది నీకే కదా. గత వైసీపీ పాలనలో ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి ప్రతిష్ట మంటగలిసిందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ ఆరోపించారు. దాచుకోవడం లక్ష్యంగా పెట్టుకున్న వైసీపీ పెద్దలు సిగ్గు లేకుండా తిరిగి రోడ్లపైకి వేస్తున్నారని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిందని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమం స్థానిక 3వ డివిజన్ బాలాజీనగర్ లో గురువారం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఇంటింటికి తిరిగి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి పరుగులు తీస్తుందన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ షేక్ సజిలా, 3వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ అల్లం భాస్కర్, ఐలా శ్రీను, కార్పొరేటర్ ఎల్లావుల అశోక్, కొలగాని సుబ్బారావు, కోట పిచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంచి ప్రభుత్వం పేరుతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా 100 రోజుల పరిపాలనలో రాష్ట్రంలో ప్రజలందరికీ ఇచ్చినటువంటి ఆ రోజు వాగ్దానాలను బట్టి 100 రోజుల ప్రభుత్వం అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితులు. గతంలో పేదలకు అన్నం కోసం పెట్టినటువంటి అన్నా క్యాంటీన్లు తీసేసినటువంటి పరిస్థితులైతే ఈరోజు తిరిగి 15 రూపాయలకే 3 పూట్ల భోజనం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లు ప్రారంభించడంతో పాటు సామాజిక పెన్షన్లు ప్రతి ఒక్కరికి కూడా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మందికి, గుంటూరు నగరంలో ముఖ్యంగా గతంలో 8 కోట్లు ఇచ్చేటువంటి పెన్షన్లు ఈరోజు 11 కోట్లకు పెంచి ప్రతి ఒక్కరు కూడా అందించేటువంటి కార్యక్రమాన్ని ఈ సందర్భంగా తీసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా వికలాంగులు ఎవరైతే 3000 తీసుకునేవాళ్ళు ఈరోజు వాళ్ళకి ఇంకొకరి సహాయం అవసరమని భావిస్తూ 6000 కూడా వాళ్ళకి ఇచ్చేటువంటి కార్యక్రమం ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఉద్యోగాలు లేక పిల్లలు ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా 16,500 మందికి డిఎస్సి నియామకాలు చేసేటువంటి కార్యక్రమంతో పాటు ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ఆస్తులను కాపాడేటువంటి చట్టాన్ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేయడం అనే కార్యక్రమం కూడా ఈసారి ఈ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా పేదలకు అవసరమైనటువంటి విదేశీ విద్య పథకాన్ని కూడా పునరుద్ధరించి దాదాపు రాష్ట్రంలో 600 పైచులకు మందికి విదేశీ విద్య ద్వారా లబ్ధి పొందేటువంటి కార్యక్రమాన్ని, చేనేత వర్గాలకు, కార్మిక వర్గాలకు అందరికీ కూడా ఉపయోగపడేటువంటి కార్యక్రమాల్ని ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. అయితే ప్రతిపక్ష నాయకుడిగా హోదా కోల్పోయినటువంటి పులివెందుల శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు తనకొచ్చినటువంటి అవకాశాన్ని పేద ప్రజలకు, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడకుండా దాచుకోవడమే పరమావిధిగా పనిచేసి ఎంతో పవిత్రమైనటువంటి తిరుమల దేవస్థాన ప్రతిష్టను దిగజార్చేటువంటి విధంగా ఆయన పరిపాలన కొనసాగింది. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వెంకటేశ్వర స్వామిని కొలిచేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆయన్ని దూషిస్తున్నటువంటి పరిస్థితి. అయినా ఇప్పటికైనా చౌకబారు విమర్శలు చేస్తూ ఈరోజు కొత్తగా
కార్యక్రమాలు తీసుకొని ప్రజల్లోకి వస్తూ ఉన్నాడు. చీ కొడతా ఉన్నారు. సిగ్గు లేకుండా ఇంకా వైసీపీ నాయకులు ఎందుకు రోడ్ల మీదకి వస్తున్నారో, ప్రజల్ని ఎందుకు మభ్యపెడతా ఉన్నారో ఒకసారి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కుళ్ళు రాజకీయాలు చేస్తే ప్రజలు కుళ్ళబొడి చేస్తారు, జాగ్రత్త అని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. కలుగులోంచి బయటకు వచ్చిన వైసీపీ నేతలు పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని మండిపడ్డారు. పేర్ని నాని, కొడాలి నాని నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. తిరుమల లడ్డు ప్రసాదం కల్తీ చేసినోళ్లను వదిలిపెట్టబోమని కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా మొత్తం నీట మునిగితే వైసీపీ నేతలంతా ఎక్కడికి వెళ్లారని నిలదీశారు. జిల్లా ప్రజల బాగోగుల కోసం తాపత్రయపడిన చంద్రబాబుపై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదన్నారు. పిచ్చివాగుడు కట్టిపెట్టి ప్రజా సమస్యలపై చర్చకు రావాలని కొల్లు రవీంద్ర సవాల్ విసిరారు. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కనీసం బస్ స్టాండ్ లో నీళ్లు నిలబడకుండా చేయలేని దద్దమ్మ, ఆ దద్దమ్మ ఇవాళ మాట్లాడుతున్నాడు. మళ్ళీ రోడ్డెక్కి పిచ్చి కోతలకు వస్తా ఉన్నారు. ఒళ్ళు రాలిపోతాయి. మేం కదా ప్రజలు కొడతారు. మన గుడివాడలతో కొట్టారు కదా, ఇంకా సిగ్గు రాదు మీకు. నిన్న కూడా ఏదో మీటింగ్ పెట్టి పారిపోయి దాక్కుని కలుగులోంచి బయటకు వచ్చినాయి. కలుగులోంచి వచ్చినటువంటి కొడాలి నాని, వంశీ, ఇక మిమ్మల్ని ఆ దేవుడే కాపాడదేమో నాకు తెలిసి. ఎందుకంటే అంత కసిగా ఉన్నారు ప్రజలు. మీరు మాట్లాడినటువంటి మాటలు ఇప్పటికి కూడా మీలో ఇంకా పరివర్తన రాలే. ఒకడు రాజకీయ సన్యాసం అన్నారు, ఒకడు అసలు రాజకీయాల్లో పోటీ చేయమన్నారు. సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చి ఇవాళ ఏదో పిచ్చి పిచ్చి వాగుడు వాగుతున్నారు. ఇవాళ పవిత్ర ఆశయంతో పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఆయన కూడా ఈ రాష్ట్రం బాగుపడాలని పోటీ చేసి మీరు ఎన్ని అవమానాలు పెట్టినా, ఎన్ని బాధలు పెట్టినా, ఎన్ని రకాలుగా ఆయన్ని అనగదొక్కాలని ప్రయత్నం చేసినా ఇవాళ 21 స్థానాల్లో ఎమ్మెల్యేలు పెట్టుకుని గెలిపించుకున్నాడు. ఆయన ఎక్కడన్నా తప్పిదాలు జరిగితే ఇమ్మీడియట్ గా స్పందిస్తా ఉన్నారు. ఆయన రాష్ట్ర అభివృద్ధి కోసం ఇవాళ మీరు చేయలేని చేతకాని పని 6,000 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ఈరోజు పంచాయతీల్లో రోడ్లు నిర్మాణం చేయడానికి శంకుస్థాపనలు ఇవాళ మేము ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నామంటే అది లీడర్షిప్. అంటే మీ టైం లేదని ఒక్క పని చేశారా మీరు? దాని గురించి మాట్లాడదాం. చర్చకు రండి, జిల్లా చర్చకు మీకు దమ్ముందా? మగాళ్ళగా పుట్టుంటే మొలతారు కట్టిన మగాళ్ళు అయితే రండి, దాని మీద మాట్లాడదాం. చంద్రబాబు నాయుడు గారి గురించి ఏకవచనంతో మాట్లాడతాం, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడటం మేము ఆపగలుగుతాం, మేము కంట్రోల్ చేయగలుగుతాం. కానీ ప్రజల్లో తిరగబాటు వస్తే నిన్నెవ్వడూ కాపాడలేరు. అది గుర్తుపెట్టుకుని గొడ్లోడు తీసి రోడ్ల మీద ఎడుస్తారు. పోరాట యోధురాలు చిట్యాల ఐలమ్మ విగ్రహావిష్కరణ కార్యక్రమం గుంటూరులో ఘనంగా జరిగింది. చంద్రమౌళి నగర్ BSNL ఆఫీస్ వద్ద ఏర్పాటు చేసిన ఐలమ్మ విగ్రహాన్ని ఎమ్మెల్యే గల్లామాధవి ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, ఇతర BC నేతలు పాల్గొన్నారు. అణగారిన వర్గాల కోసం తెలంగాణలో పోరాటాలు చేసిన ఐలమ్మ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. ఐలమ్మ స్ఫూర్తితో వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తామని ఆమె వెల్లడించారు. చేసిన సోదరిమణులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. ఈరోజు ఐలమ్మ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకుంటున్నాము. చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు ఇక్కడ ఈ ఆర్గనైజర్ టీమింగ్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈరోజు ఐలమ్మ గారి జయంతిని పురస్కరించుకొని ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు పెద్దలందరూ కూడా. సో ఆ కార్యక్రమంలో నేను పాల్పంచుకోవడం నాకు చాలా ఆనందకరంగా ఉంది. ఈరోజు ఐలమ్మ గారు కానివ్వండి, మరి ఇంకా ఎంతోమంది వారి వారి సమాజంలో సామాజిక వర్గం గురించి పోరాడిన వారు, సమాజం కోసం పోరాడిన వారు ఎందరో త్యాగ ధనులు ఈరోజు మన దేశంలో ఉన్నారు. వారందరినీ స్మరించుకుంటూ మనము విగ్రహాలు చేయడం, ఆవిష్కరించుకోవడం కానివ్వండి, జయంతులు కానివ్వండి, వర్ధంతులు కానివ్వండి, మనం మరవకుండా చేసుకుంటున్నాం. వీటన్నిటికీ ఏకైక రీజన్ ఏంటంటే వారిని మన మనసులో ఉంచుకుని, వారి స్ఫూర్తిని మన మనసులో నింపుకొని వారి అడుగుజాడల్లో వెళ్ళే ప్రయత్నం చేయడం మాత్రమే ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా నిదర్శనం. కాబట్టి ఈరోజు ఈ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించుకుంటున్నాము అని అంటే ఒక కమ్యూనిటీ పరంగా కాకుండా మనం ఆవిడ సాధించిన ఘన విజయాన్ని మనసుల్లో నింపుకోవాలి. ఆ స్ఫూర్తిని మన మనసులకి, మన మైండ్కి ఎక్కించుకోవాలి. ఇలాంటి వారు ఈవిడ ఒక్కరే కాదు, ప్రతి సామాజిక వర్గంలో కూడా ఎందరో ఉన్నారు. ఈరోజు ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేసి అమరులైన నాయకులు మరెందరో ఉన్నారు. వారందరినీ కూడా మనము ఇలాగే విగ్రహాల రూపంలో కానివ్వండి, వారి జయంతుల రూపంలో కానివ్వండి, మనం పరిపాటిగా నిర్వహిస్తూనే ఉంటాం. అదేవిధంగా ఈరోజు ఈవిడ చేసిన త్యాగానికి, మరి ఈవిడేమి బ్రిటిష్ వారిని ఎదిరించలేదు, ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు,
లేదా కేవలం సామాజిక వర్గానికి మాత్రమే హైలైట్ అయ్యేలాగా ఆనాడు ఆవిడ త్వరల్ని ఎదిరించలేదు. ఆవిడ కేవలం ఆవిడకి జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించారు. ఆ జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించే భాగంలోనే ఆవిడ చిరస్మరణీయంగా ఈరోజు నిలిచారు, మనందరికీ ఆదర్శంగా ఉన్నారు. అలా ఎప్పుడు కష్టం వచ్చినా మన కోసం మన సమాజం కోసం మనం ఒక్క వ్యక్తి నిలబడి ఎదిరించినా సరే వారెప్పుడు హిస్టరీలో నిలిచిపోతారు, చిరస్మరణీయులు అయిపోతారు. ఒక భగత్ సింగ్ అయినా కానివ్వండి, గాంధీజీ గారు కానివ్వండి, ఇంకా ఎందరో అమరులు మనం పేరు తీసుకుంటే మన భారతదేశం సరిపోదు, అంతమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా సమాజ శ్రేయస్సు కోసం ఎంతో కృషి చేశారు. మాజీ మంత్రి పేర్ని నాని నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై పేర్ని నాని రాజకీయంగా పలు వ్యాఖ్యలు చేశారు. ఇందుకు నిరసనగా గురువారం మచిలీపట్నంలోని ఆయన నివాసం వద్ద జనసేన నేతలు కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పవన్ కళ్యాణ్ కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో వైసీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. ఇరు వర్గాల ఆందోళనతో పోలీసులు భారీగా మోహరించారు. జనసేన వైసీపీ కార్యకర్తల నినాదాలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళన చేస్తున్న జనసేన కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక నినాదించింది. అక్టోబర్ 2, 3, 4 తేదీల్లో వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్లుగా ప్రకటించింది. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. గుంటూరు కొత్తపేట సిపిఐ జిల్లా కార్యాలయంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వద్ద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం గురువారం జరిగింది. ఈ సందర్భంగా రాధాకృష్ణమూర్తి, అరుణ్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కుట్రలో భాగంగానే ఉక్కు పరిశ్రమ ఉత్పత్తిని తగ్గించి ఉద్యోగులను తొలగిస్తుందని ఆరోపించారు. 32 మంది ప్రాణత్యాగం చేస్తేనే విశాఖలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటైందని గుర్తు చేశారు. ఇప్పటికైనా స్టీల్ ప్లాంట్ రక్షణకై రాష్ట్ర ప్రభుత్వం అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని కోరారు. ఈ సమావేశంలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక నేతలు మేడా హనుమంతరావు, దండా లక్ష్మీనారాయణ, కె శ్రీనివాస్, కంచమాటి అజయ్ కుమార్, పచ్చల శివాజీ, కూరపాటి కోటయ్య, కోటేశ్వరరావు, కొల్లా రాజమోహన్ రావు, వలి తదితరులు పాల్గొన్నారు. 55-60 సంవత్సరాల క్రితం 32 మంది బలిదానంతో ఆ రోజు పెద్ద ఎత్తున కొన్ని నెలల పాటు ఆందోళనలు చేసి, త్యాగాలు చేసి, పోలీసు లాఠీలకు గురై అనేక త్యాగాలు చేసి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రభుత్వ రంగ సంస్థని సాధించుకోవడం జరిగింది. తమిళనాడు పోవాల్సినటువంటి ఆ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసినటువంటి పోరాటాల ఫలితంగా మన విశాఖకి తీసుకురావడం జరిగింది. ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత 4 సంవత్సరాల నుండి కూడా దీన్ని ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీని ప్రైవేటీకరణ ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు, ఫ్యాక్టరీలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు, కార్మికులు పెద్ద ఎత్తున 4 సంవత్సరాల నుండి కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు కొన్ని వందల మంది అక్కడ శిబిరాల్లో కూర్చుంటా ఉన్నారు, దీక్షా శిబిరాలు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదని రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగినాయి. అన్ని రాజకీయ పార్టీలు ఆ ఉద్యమాన్ని సమర్థించినాయి. అధికార పార్టీ, అనధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ, ఇతర పార్టీలు, అన్ని పార్టీలు కూడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదని జరిగినటువంటి ఉద్యమానికి మద్దతు తెలియజేసినాయి. కానీ వాస్తవంగా జరుగుతుంది ఏమంటే ఆ ప్రైవేటీకరణ ప్రతిపాదనలు అనేటువంటిది ఉపసంహరించుకోవడం జరగట్లా. పైగా తనకు ఒక మంత్రి వచ్చి, కేంద్ర మంత్రి ఎవరొకరు వచ్చి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయట్లేదని అంటాడు. సాయంకాలానికి ఒక కేబినెట్ మంత్రి ఢిల్లీలో ప్రకటన చేస్తాడు, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ జరిగి తీరుతుందని. ఇటువంటి దోబుసలాట ఆంధ్రప్రదేశ్ ప్రజలతో ఆడుకుంటున్నటువంటి నేపథ్యంలో తిరిగి ఉద్యమాన్ని ఉధృతం చేయాలని చెప్పి ఆలోచన చేసి విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ పేరుతో అక్టోబర్ 2, 3, 4 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా శిబిరాలు నిర్వహించాలని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది. 2వ తేదీన కార్మిక సంఘాలు, 3వ తేదీన రైతు సంఘాలు, 4వ తేదీన యువజన విద్యార్థి సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ శిబిరాల నిర్వహణలో దీక్షలో కూర్చోబోతాను. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరినీ సమీకరించి చైతన్యపరిచి తిరిగి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదనేటువంటి నినాదాన్ని రాష్ట్రం మొత్తం కూడా మార్మోగేట్గా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ఇవాళ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మరి మేము ప్రైవేటీకరణ చేయట్లేదు అని చెప్పి లోకేష్ గారు ప్రకటన చేస్తా ఉన్నారు. ప్రైవేటీకరణ ప్రతిపాదనలు లేవంటున్నారు, ప్రైవేటీకరణ లేదంటున్నారు.
కానీ ఇంతకుముందు కూడా కేంద్ర మంత్రులు చేసినటువంటి ప్రకటనలు ఏమైపోయినాయి? ఈరోజు లోకేష్ గారి ప్రకటన తేడా ఏంటి? జగన్ కు స్వామివారి పట్ల విశ్వాసం ఉందనే విషయాన్ని నిరూపించుకునేందుకు డిక్లరేషన్ పుస్తకంలో సంతకం పెట్టి తలనీలాలు సమర్పించారని, అప్పుడే మేము మిమ్మల్ని తిరుపతికి అనుమతిస్తామని, లేకుంటే సనాతన ధర్మ పరిరక్షణ జేఏసీ అడ్డుకుంటుందని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరివరపు శ్రీధర్, దాసరి రాము, వనమా నరేంద్ర కుమార్ అన్నారు. గుంటూరు బ్రాడీపేటలోని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ చైతన్య వేదికలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. కూటమి ప్రభుత్వం లడ్డూ ప్రసాదంపై విచారణకు సిట్ వేశారని తెలియజేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అపరాధ దీక్ష చేపట్టారని అన్నారు. అన్య మతస్థుడైన జగన్ రాజకీయ ప్రయోజనాల కోసం 28వ తేదీన అలిపిరి నుంచి పాదయాత్ర చేస్తున్నారని అన్నారు. శాంతి భద్రతలకు భంగం కలిగించేందుకే జగన్ అలిపిరి పాదయాత్ర చేపట్టారని తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఎన్నో దేవాలయాలను, విగ్రహాలను ధ్వంసం చేశారని, ఆయన జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదని అన్నారు. శ్రీవారు అని పిలుచుకుంటూ ఆ శ్రీవారి ప్రసాదాన్ని చిటికెడంతా తిన్నా ఒక భక్తిభావంతో తన్మయం చెందే ఈ హిందూ ప్రజలందరూ కూడా, యావత్ భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఒక్కసారి నిద్రపోయి ఇలాంటి కలుషితమైన ప్రసాదాన్ని ఈ 5 సంవత్సరాల పాటు మేము తిన్నామా అని చెంపలేసుకొని ఆ యొక్క గుడి లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉండే దైవ మందిరం దగ్గర క్షమాపణ కోరమని పదే పదే వేడుకుంటున్న సందర్భాలు మనం చూస్తున్నాము. మరి దాంట్లో భాగంగానే ఎన్డీఏ కూటమిలోని డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష తీసుకుంటూ ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాల్లో కార్యకర్తలు, హిందువులు, హిందూ బంధువులు, హిందూ సోదరులందరూ కూడా ప్రతిరోజు నిత్యం పూజలు, హోమాలు, యజ్ఞాలు, జపాలు చేస్తూ ఈ ప్రాయశ్చాన్ని చేయమని కోరుకుంటూ జరుగుతుంది. మరి వాళ్ళ కనకదుర్గ దేవాలయంలో కానీ, తిరుమల తిరుపతి దేవాలయంలో అన్ని చాట్ల కూడా జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటూ అనేక పూజలు చేస్తున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అన్యమతస్థులు, మీ మతాన్ని మీరు ఎంత గౌరవించుకుంటున్నారో హిందూ ధర్మాన్ని, హిందూ వ్యక్తుల్ని కూడా మీరు అదే విధంగా గౌరవించుంటే బాగుండేది. కులదైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సంబంధించిన కైంకర్యాల్లో కానీ, ప్రసాద వితరణలో కానీ అనేక అవకతవకలు, కల్తీ కార్యక్రమాలు జరిగిన నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోటాను కోట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తుల మనోభావాలు దెబ్బతిన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇరు తెలుగు రాష్ట్రాల్లో భక్తులు అనేక ఉద్యమాలు చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించి జరిగిన తప్పులని, లడ్డూ ప్రసాదాల్లో జరిగిన తప్పుల్ని ల్యాబ్ రిపోర్ట్లు కూడా ధృవీకరించడం జరిగింది. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం సిట్ వేయటం జరిగింది. ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజలు మెజారిటీ ఇచ్చి, ఆయన హిందూ కాదని తెలిసినా కూడా హిందువులందరూ కూడా ఆయన ఆదరించి అబ్సల్యూట్ మెజారిటీస్తో గెలిపించారు. ఆ రోజున రాష్ట్రంలో దేవాలయాల పరిస్థితి ఎట్లా ఉందో, ఎన్ని దేవాలయాల్లో విగ్రహాలు పగలగొట్టారో, రథాలు తగలబడ్డాయి అన్నీ చూసాం. తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని కూడా వదిలిపెట్టలా. అక్కడ దర్శనం సంబంధించిన ఎన్నో బ్లాక్ టికెట్లు అమ్ముకోవటం, కంప్లీటు అక్కడున్న కొంతమంది వైసీపీ ప్రభుత్వం వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని ఎన్ని అరాచకాలు చేశారో ఎన్నో విన్నాం గతంలో. మన కోఆపరేటివ్ డైరీ, సహకార డైరీలు కూడా 600 రూపాయల నుంచి తక్కువకి ఇవ్వలేరు నెయ్యి. మనం బయట ఏ షాప్కి వెళ్ళినా కూడా, విజయ డైరీకి వెళ్ళినా, సంఘం డైరీకి వెళ్ళినా, ఎన్ని కోఆపరేటివ్ లాభాపేక్షే కాదు, వాళ్ళ దగ్గర కూడా ఆవు నెయ్యి 600 రూపాయలు తక్కువ ఇవ్వరు. 300 రూపాయలు, 350 రూపాయలకి ఎవరిస్తారండి నెయ్యి? వేరే గ్రహాన్ని నుంచి ఏమైనా దించుకుంటున్నాం మనం నెయ్యిని? అంటే అంత బాధ్యత లేకుండా ఉన్నారా? భగవంతుడి పెట్టే ప్రసాదం ఎట్లాంటి క్వాలిటీ ఇస్తున్నాం అనేది కూడా చూసుకోలేని పరిస్థితుల్లో ఉన్నామా? ఆ రోజున బాధ్యత లేకుండా, హిందువులంటే గౌరవం లేకుండా
ఇష్టం వచ్చినట్టుగా అరాచకంగా విచ్చలవిడిగా ప్రవర్తించి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.